అనగనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో పింజు అని రక్తపింజరి ఉండేది. పింజుకి అడవి అన్నా, అక్కడి జంతువులన్నా చాలా ఇష్టం. కాని జంతువులకి మాత్రం పింజు అంటే చాలా భయం. పింజు ఎప్పుడైనా హాయ్ చెప్దామని వెళ్తే జింకలు, కుందేళ్ళు అమ్మో రక్తపింజరి రోయ్ పారిపోండి అని పారిపోయేవి. పింజు ఒక చెట్టు కొమ్మ మీద పడుకుని బాధపడేది. దేవుడా, నాకింత విషం ఎందుకిచ్చావ్? అందరూ నన్ను చూసి భయపడుతున్నారు కాని నాతో ఎవ్వరూ దోస్తీ చెయ్యట్లేదు అని ఏడ్చేది. ఒకరోజు అర్ధరాత్రి అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. హఠాత్తుగా టక్ టక్ అని శబ్దం వినిపించింది. కొంతమంది చెక్కల దొంగలు అడవిలోకి వచ్చారు. వాళ్ల చేతిలో గొడ్డళ్లున్నాయి. వాళ్ళు అడవిలో ఉన్న మంచి గంధం చెట్లను నరకడానికి రెడీ అయ్యారు. బబ్లూ కోతి అది చూసి భయపడింది. లేవండి, దొంగలు వచ్చారు అని అరిచింది. ఏనుగులు, జింకలు, కుందేళ్లు నిద్రలేచాయి. కాని దొంగల చేతిలో ఆయుధాలు చూసి అవి భయంతో చెట్ల వెనుక దాక్కున్నాయి. ఎవ్వరూ ముందుకు వెళ్లలేకపోయారు. దొంగలు చెట్టుమీద వేటు వేయబోతున్నారు. అప్పుడే చెట్ల పొదల్లోంచి బుస్ బుస్ అని ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆకులన్నీ కదిలాయి. దొంగలు ఆగిపోయారు. ఏంటది అని టార్చ్ లైట్ వేశారు. అక్కడ మన పింజు పడగ విప్పి కళ్ళు ఎర్రగా చేసి కోపంతో చూస్తోంది. దానికి తన అడవిని కాపాడుకోవాలనే కసి వచ్చింది. పింజు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని దొంగల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా బుస్ బుస్ మని గట్టిగా శబ్దం చేసింది. ఆ శబ్దం అడవి అంతా ప్రతిధ్వనించింది. దొంగలు వణికిపోయారు. రక్తపింజరి రోయ్, బుసకొడుతోంది రోయ్, ఒక్కటి వేస్తే చచ్చిపోతాం, పారిపోండి అని గొడ్డళ్ళక్కడే పడేసి వెనక్కి చూడకుండా పారిపోయారు. దొంగలు పారిపోగానే దాక్కున్న జంతువులన్నీ బయటకు వచ్చాయి. అవి పింజుని చూసి ఈసారి పారిపోలేదు. బబ్లూ కోతి ముందుకు వచ్చి, పింజు, నువ్వు ఈరోజు మా అందరినీ, మన అడవిని కాపాడావు. నువ్వు గ్రేట్ అంది. చిట్టి కుందేలు వచ్చి పింజు పక్కన నిలబడింది. ఇన్నాళ్ళు నిన్ను చూసి భయపడ్డాం, సారీ ఫ్రెండ్ అంది. అప్పుడు జంతువులన్నీ పింజుని ఎత్తుకుని సంబరంగా అదే డైలాగ్ని చెప్పాయి. మన రక్తపింజరి రోయ్, అడవిని కాపాడింది రోయ్, రక్తపింజరి రోయ్, బుసకొడుతోంది రోయ్. పింజు చాలా సంతోషించింది. ఇప్పుడు తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.